అందరూ సంతోషంగా ఉన్నారా? వెరీ గుడ్. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాము. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకున్నాం. మా ప్రేమైన ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభా, మేమందరం కూడా సంతోషంగా ఉన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభా, నీవే గొప్ప దేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక ప్రభా, ఈ సమయంలో క్లోజింగ్ లెసన్ చెప్తుండగా నీ శక్తిని నీ యొక్క ఆత్మ చేత నడిపించి నీవే తండ్రి ప్రభా కార్యం జరిగించమని, నీ ప్రియులందరూ కూడా ఆనందించడానికి నీ సహాయమును దయచేస్తున్నామని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన యొక్క లెసన్ పేరు ఏంటంటే కథ బార్నీ యొక్క నివాసము. బార్నీ యొక్క నివాసము. ఒక పట్టణంలో ఒక బార్నీ మాడన్ అనే చిన్న కుర్రవాడు అక్కడ ఉన్నాడు. అయితే అతన్ని ప్రేమించేవారు ఎవరు కూడా అక్కడ లేరు. ఆయనకు బార్నీని ఎవరు కూడా ప్రేమించేవారు లేరు. లేక ఆయన చాలా బాధపడుతూ చింతతో ఉండేవాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు దుష్టత్వంతో నిండి వారు దేవుణ్ణి నమ్మక వారు ఉన్నందున ఆ బార్నీని ప్రేమించేవారు ఎవరు కూడా లేరు. అందుకే బార్నీ చాలా బాధపడుతుండేవాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు దుష్టత్వంతో నిండి వారు ఏం చేశారంటే చనిపోయారు. చనిపోవడం ద్వారా బార్నీ ఏమైపోయాడు? అనాథగా మిగిలిపోయాడు. అనాథగా మిగిలిన తర్వాత మిగిలిపోయినప్పుడు ఆయనను ఆదరించేవారు ఎవరు లేరు. లేక ఆయన ఏం చేసేదంటే ఒక పెద్ద షాపు అక్కడ ఉంది. ఆ షాపు దగ్గరికి వెళ్ళి వారిని అక్కడ ఆ షాపు వెనకాల ఒక సిమెంట్ గొట్టం కనబడుతుందా? ఈ యొక్క సిమెంట్ గొట్టము అక్కడ ఉంది. ఆ సిమెంట్ గొట్టము తన నివాసముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు బార్నీ. అయితే ఆ సిమెంట్ గొట్టములో ఆయన ఏం చేసేవాడంటే రాత్రిపూట వెళ్ళి అందులో పడుకునేవాడు. అయితే ఆయన పడుకున్నప్పుడు ఏం చేసేదంటే ఆయన ఒక కోట్లు పాతది ఉండేది. ఆ పాత కోటును తీసుకొని ఆయన ఇట్లా కప్పుకొని అందులో రోజు పడుకునేవారు. అయితే ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే పేపర్లు వేరుకొని పేపర్లు అమ్ముకొని తన జీవనాన్ని గడుపుతుండేవాడు. అయితే అతనికి వచ్చే కొంత డబ్బు అతనికి సరిపోయేది కాదు. తన యొక్క భోజనానికి సరిపోయేది కాక ఆయన ఆకలితో అలమటించేవాడు. అటువంటి స్థితిలో ఆయన ఉన్నప్పుడు వారిని తన యొక్క పాత కోర్టును వేసుకొని ఈ యొక్క గొట్టంలోనికి వెళ్ళి పడుకునేవాడు. అయితే అక్కడ బాగా చలి ప్రాంతం కనుక చలి ఉండేది. అదేవిధంగా ఆకలి వేస్తూ ఉండేది. తను బాధపడుతూ అందులో పడుకునేవాడు. అయితే ఒకనొకప్పుడు ఆయన ఒక వీధి గుంట నడుచుకుంటూ తన యొక్క సంచిని సంకల పెట్టుకొని ఆయన వీధి గుంట నడుచుకుంటూ వెళ్తా ఉంటున్నప్పుడు అక్కడ ఒక పెద్ద షాప్ కనిపించింది. ఆయన ఆ షాపులో ఏమున్నాయంటే తినుబండారాలు, బిస్కెట్స్, కేకులు, చాక్లెట్లు అన్నీ కూడా ఉన్నాయి. అయితే బార్నీ దగ్గర డబ్బులు లేవు కనుక ఆయన ఏం చేసేవాడంటే ఆ కిటికీలో నుంచి అవన్నీ కూడా చూస్తూ ఉంటున్నాడు. నేనైతే చిన్నప్పుడు ఏదైనా షాప్ కనబడితే అక్కడ నిలబడి చాలాసేపు చూసేవాడిని. డబ్బులు మాత్రం లేకుండే. అయితే అట్లా బార్నీ కూడా ఏం చేశాడంటే అక్కడ నిలబడి ఆ కిటికీల నుంచి అవన్నీ కూడా చూస్తూ ఉంటున్నాడు. చూస్తూ ఉంటున్నప్పుడు
ఆయనకు ఒక మధురమైన గీతం వినిపించింది. ఏమి వినిపించింది? ఒక మధురమైన గీతము వినిపించింది. వినిపించినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన ఆలోచన మొత్తము ఆ మధురమైన గీతం వైపు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అటువైపు నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద భవనం ఉంది. అక్కడ ఏముంది? అక్కడ పెద్ద భవనం ఉంది. ఆ భవనంలో లైట్స్ వెలిగి ఉన్నాయి. అక్కడ దాని ముందు గాస్పల్ మీటింగ్ వెల్కమ్ అని రాయబడింది. సువార్త కూడిక ఆహ్వానం అని రాయబడుతున్నది. అయితే వారిని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నిల్చుండి చూశాడు. చూసినప్పుడు ఈ యొక్క గృహంలో లైట్లు వెలిగాయి. ఎందుకంటే ఆయనకు లైట్లు తెలియదు. వారికి లైట్లు ఉండడము, వెలుతురు ఉండడము ఇవన్నీ కూడా ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆ ఇల్లును చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆయన పడుకునేది ఎక్కడ? సిమెంట్ గొట్టంలో. చీకటి, ప్రతిరోజు కూడా ఆ చీకటి గొట్టంలో పడుకునేవాడు కనుక వారికి వెలుతురు అనేది తెలియదు. అయితే ఇక్కడికి వెళ్ళి నిల్చుండి చూస్తూ ఉంటున్నాడు. చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఒక డోర్ ఓపెన్ చేశాడు. ఒక డోర్ ఓపెన్ చేసి ఆ డోర్ సందులో నుంచి చూస్తూ ఉంటున్నాడు. అందులో ఏముందంటే ఒక సహోదరి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మంచి గానం పాడుతూ ఉంటున్నాడు. మనం ఇంతమంది పాటలు పాడాం కదా, ఆంటీ వాళ్ళు పాటలు పాడారు కదా. అదేవిధంగా అక్కడ ఒక సహోదరి పాటలు పాడుతూ ఉంటున్నది. పాటలు పాడుతూ ఉంటున్నప్పుడు వారిని ఆ యొక్క తలుపును సందులో నుంచి చూశాడు. చూసినప్పుడు అందులో పాటలు పాడుతూ ఉంటున్నారు. అయితే వారిని ఏం ఆలోచన చేశాడంటే, నేను ఆ యొక్క ఇంటిలోనికి పోయినట్టయితే నాకు వెచ్చగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బాగా చలి, భయంకరమైన చలి కనుక ఆయన ఏం ఆలోచన చేశాడంటే, నేను కనుక ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంటి లోపల వెచ్చగా ఉంటుందనే ఆలోచనతో వారిని చిన్నగా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ వెనుక వరుసలో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆ స్త్రీ పాట పాడి ముగించేసింది. ముగించేసిన తర్వాత ఒక దయగల వ్యక్తి ఆ స్టేజ్ మీదకి ఎక్కాడు. ఒక దయగల వ్యక్తి అంటే ఆ బార్నికి ఆ విధంగా కనపడింది. అంటే అక్కడ ఒక పాస్టరు, ఒక సేవకుడు దాని మీదకి ఎక్కాడు. ఎక్కినప్పుడు వారికి ఒక దయగల వ్యక్తి ఆ స్టేజ్ మీదకి ఎక్కి వాక్యమును బోధిస్తూ ఉంటున్నాడు. ఏం చేస్తూ ఉంటున్నాడు? వాక్యమును బోధిస్తూ ఉంటున్నాడు. ఏమని బోధిస్తూ ఉంటున్నాడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ, ఆయన రక్తంలో మన పాపాలు కడగబడతాయి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం వారు నిత్య జీవాన్ని పొందుతారని మాటలు యేసు ప్రభు యొక్క ప్రేమను, ఆయన యొక్క గొప్పతనాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు బలిగా అర్పించబడిన విధానాన్ని, ఆయన రక్తంలో మన పాపాలను కడుతాడని ఆ ప్రేమపూర్వకమైన మాటలు అక్కడ చెప్పబడతా ఉంటున్నాయి. వారిని ఎప్పుడు కూడా ఈ మాటలు వినలేదు. ఎందుకు వినలేదంటే ఆయనకు తెలియదు. అప్పుడు ఆయన విన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆయనకు ఏం జరిగిందంటే ఆశ్చర్యం వేసింది. దేవుని యొక్క ప్రేమ గురించి, ఆయన యొక్క పరిశుద్ధత గురించి. అయితే ఆయన ఏం చెప్పాడంటే, నీ నల్లటి హృదయాన్ని నేను దేవుడు తెల్లగా చేస్తాడు. అయితే హిమము కంటే కూడా, మనసు కంటే కూడా తెల్లగా చేస్తాడని ఆ మాటలు ఆయన విన్నాడు. విన్నప్పుడు ఆయన హృదయాన్ని, వారిని ఏం చేశారంటే ఆయన హృదయాన్ని దేవునికి ఇచ్చేశారు. అదేవిధంగా దయగల వ్యక్తి ఆ మాటలు చెప్పిన తర్వాత ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే మారు మనసు పొందారో అందరూ ఈ స్టేజ్ దగ్గరికి రండి అని చెప్పి వారిని పిలిచాడు.
పిలిచినప్పుడు వారు ఏం చేశారంటే అందరూ కూడా పిల్లలంతా కూడా ఏం చేశారు, అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ దయగల వ్యక్తి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశాడు. అందులో బార్ని కూడా చిన్నవాడైనప్పటికీ ఆయన కూడా అందులో ఉన్నాడు. అట్లా చెప్పిన తర్వాత వాళ్ళందరి వరకు ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత అందరూ రక్షణ తీర్మానం చేసుకున్నారు. ఎవరు కూడా మాట్లాడద్దు, అందరికీ చూడాలి నాకేదే, ఓకేనా? అయితే ఆ రక్షణ తీర్మానం పిల్లలందరూ కూడా రక్షణ తీర్మానం చేసుకున్న తర్వాత అక్కడ అప్పుడు అందరూ పిల్లలంతా కూడా ప్రార్థన చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు బార్ని ఒక్కడే అక్కడ నిల్చొని ఉన్నాడు. అక్కడ నిల్చొని ఉండి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ దయగల వ్యక్తి బార్ని దగ్గరికి వచ్చాడు. ఆ దయగల వ్యక్తి బార్ని దగ్గరికి వచ్చాడు. బార్ని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు కొన్ని మాటలు చెప్పాడు. ఏమని? యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన దేని కొరకు రక్తం కార్చాడు, ఆయన మానవులను వారి పాపలను ఏ విధంగా క్షమిస్తాడు, ఆయన ఎవరి కొరకు రక్తం కార్చాడు, ఆయన నమ్మటం ద్వారా ఎవరు విశ్వసిస్తారు, అవన్నీ కూడా బార్నీకి ఆ యొక్క దయగల వ్యక్తి అన్ని మాటలు చెప్పినప్పుడు బార్ని విని గ్రహించాడు. విని గ్రహించిన తర్వాత ఆ యొక్క బార్ని కూడా తన యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చి మారు మనసు పొంది రక్షింపబడి దేవుని కొరకు జీవించాలని నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ యొక్క దయగల వ్యక్తి ఏం చేశాడంటే బార్నీకి ఒక క్రొత్త నిబంధన అనగా యోహాను సువార్త ఒక పుస్తకం, చిన్న పుస్తకం అతనికి ఇచ్చి యోహాను సువార్త పుస్తకం ఇచ్చి అతను పంపించినప్పుడు బార్ని మారు మనసు రక్షణ పొందాడు కనుక అయితే ఆయన అక్కడి నుంచి ఆ మీటింగ్ నుంచి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అనేక మందికి దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీరు దేవుని రాజ్యం పోతారు, మీరు దేవునిలో జీవించాలని ఆయన స్వార్థ చెప్పుకుంటూ కలపత్రికలు ఇచ్చుకుంటూ వారిని వెళ్తా ఉంటున్నాడు. ఆ వీధి గుంట వెళ్ళినప్పుడు అది శీతాకాలం. అదేంటిది? శీతాకాలం అంటే బహుగా చలి. ఆ చలి సమయంలో బార్నీకి సరైన దుస్తులు లేవు. ఏం లేవు? సరైన దుస్తులు లేక ఆ చలికి ఆయన ఏం చేస్తా ఉంటున్నాడంటే వణికిపోతా ఉంటున్నాడు. అట్లా వణికిపోతూ ఆ సిమెంట్ కొట్టం కాడికి వెళ్ళి అందులో పడుకున్నాడు. సరైన దుస్తులు లేక చలికి బాగా బాధపడతా ఉంటున్నప్పుడు ఆయనకు అనారోగ్యం వచ్చేసింది. వారికి ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చేసింది. అనారోగ్యం రాగానే ఆయన మొత్తం చలికి వణికి బాగా గుట్టం నుంచి లేవాలని ప్రయత్నం చేస్తుంటే లేవలేని స్థితిలో ఉన్నాడు. బాగా నీరసం అయిపోయింది. మనకు జ్వరం వచ్చినప్పుడు, మనకు ఏదైనా సుస్థ అయినప్పుడు ఎట్లుంటుంది? లేచే పరిస్థితి ఉంది. అట్లా బార్ని కూడా చాలా బాధపడతా ఉంటున్నప్పుడు ఆ యొక్క రోగుంట ఒక పోలీసు అంటే కానిస్టేబుల్ అంటే పోలీస్ తెలుసుగా మీకు? తెలుసా? పోలీసు ఆ యొక్క తోరగుంట వస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ పోలీసుకు మూలుగు వినిపిస్తూ ఉంటున్నది. అమ్మా, అయ్యా, అబ్బా అని ఒక చిన్న మూలుగు వినిపిస్తూ ఉంటున్నప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత పోలీసు అక్కడ ఆగి ఈ మూల ఆ మూల నలుదిక్కులు చూశాడు. ఎవరు కనిపించలేదు. అయితే ఒక సిమెంట్ గొట్టం ఉంది. అక్కడ ఏముంది? ఒక సిమెంట్ గొట్టం ఉంది. ఆ గొట్టం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అందులో బార్ని మూలుగుతూ పడుకొని ఉన్నాడు. అయితే ఆ మూలుగుతూ పడుకొని ఉన్నప్పుడు
ఆ యొక్క కానిస్టేబుల్ ఆ యొక్క బార్నీని చేతుల మీద ఎత్తుకొని ఏం చేశాడు, తీసుకొని వెళ్తా ఉంటున్నాడు. తీసుకొని ఒక పెద్ద హాస్పిటల్ అన్నట్టు, అది ఆ ఊరిలో అదే పెద్ద హాస్పిటల్. ఆ పెద్ద హాస్పిటల్ తీసుకువెళ్ళి అక్కడ ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్న సిబ్బందికి అప్పచెప్పాడు. ఆ ఒక సిబ్బంది ఏం చేశారంటే బాణిని తీసుకొని అతనికి మంచిగా స్నానం చేయించారు. ఎందుకంటే ఆయన బట్టలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, చిరిగిపోయినాయి, మురికితోని. ఆయన చాలా వాసనతో, ఎందుకంటే స్నానం చేయించేవారు లేరు కనుక ఆయన వాసనతో ఉంటారు. అట్లాంటి వాడిని తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే స్నానం చేయించి ఆయనకు తెల్లని బట్టలు ధరింపజేశారు. తెల్లని బట్టలు ధరింపజేసిన తర్వాత ఆయనకు మంచి భోజనం పెట్టారు. ఏం చేశారు, మంచి భోజనం పెట్టి వాటర్ ఇచ్చి ఆయన మంచిగా తిన్న తర్వాత ఒక పరుపు వేశారు, తెల్లటి పరుపు, తెల్లటి వైట్ పరుపు వేసి ఆ వైట్ పరుపులో బార్నీని పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత ఆయనకు ఒక మంచి దుప్పటి ఇచ్చి కప్పారు. కప్పిన తర్వాత ఆయన ఎంతో వెచ్చగా హాయిగా నిద్రపోయాడు. ఆయన జీవితంలో అదే ఫస్ట్ కోసం, అంత మంచిగా నిద్రపోవడం. అయితే అట్లా బార్ని ఆ విధంగా నిద్రపోయిన తర్వాత ఆయనను అదే విధంగా నిద్రపోయిన తర్వాత నర్సు తెల్లవారి నర్సు వెళ్ళి బార్ని మీకేదైనా మేము చేయగలమా, మీకేదైనా కోరిక ఉంటే చెప్పండి అని బార్ని అడిగినప్పుడు బార్ని ఏమన్నానంటే నాకు ఒక బైబిల్ కావాలండి, ఆ బైబిల్ను వాక్యమును నేను చదివి నాకు వినిపించండి అని బార్నీని వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే వారు నర్సులు యేసు ప్రభువును నమ్మలేదు. యేసు ప్రభువును నమ్మలే కనుక వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభువును నమ్మలే కనుక వారు మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి బైబిల్ తీసుకొని రాలేదు, వాక్యం చదవలేదు, వినిపించలేదు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు కాదు కనుక. అయితే కొంతసేపటి తర్వాత డాక్టర్ ఆయన దగ్గరికి వచ్చాడు. డాక్టర్ ఆయన దగ్గరికి వచ్చి చూసినప్పుడు బార్ని పడుకొని ఉన్నాడు. అయితే ఆయనను బార్ని డాక్టర్ పరీక్షించినప్పుడు డాక్టర్కు ఏం తెలిసిందంటే బార్ని ఇక ఎక్కువ రోజులు బ్రతకడు అని డాక్టర్కు తెలిసిపోయింది. బార్ని ఎక్కువ రోజులు బ్రతకడు, ఆయన చనిపోతాడని డాక్టర్ తెలిసిన తర్వాత ఆ నర్సులు, ఎందుకంటే నర్సులు డాక్టర్లు వాళ్ళు ఆయన ఎంతో ప్రేమించారు కనుక వారు చూపిన ప్రేమను బట్టి బార్ని మీద ఉన్న ప్రేమతోని వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యో బార్ని ఎక్కువ రోజులు బ్రతకడు, ఆయన ఎక్కువ రోజులు ఉండడు, చనిపోతాడని వారు చాలా చింతించిన తర్వాత మరలా నర్సులు బార్ని దగ్గరికి వెళ్ళి నీకు మేము ఏమన్నా చేయాలా, నీకు ఏదైనా కోరిక ఉందా చెప్పు అన్నప్పుడు బార్ని మళ్ళా వాళ్ళకు సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడంటే ఒక బైబిల్ తీసుకొని రండి, బైబిల్ తీసుకొని వచ్చి నాకు కొన్ని మాటలు చదివి వినిపించండి అన్నప్పుడు ఆ నర్సులు వెళ్ళి ఒక బైబిల్ తీసుకొని వచ్చి దేవుని యొక్క ప్రేమను గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటే నిత్య జీవం ఉంటుందని, పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము ఉంటుందని ఆ విధంగా కొన్ని వాక్యాలు వాళ్ళు చదివి, అదేవిధంగా ఆయన కుమారుడైన ప్రభు అయిన ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. యేసు రక్తం అనేది ఎర్రటి ఫిగరు. అయితే ఆయన రక్తం ద్వారా మనకు పాపాలు క్షమించబడతాయి అని కొన్ని మాటలు వారు చదివి ఆయనకు వినిపించిన తర్వాత ఈ యొక్క నర్సు, డాక్టరు వీళ్ళంతా కూడా మారుమనసు పొందారు.
ఎప్పుడైతే బైబిల్ చదివారో, వాళ్ళు అంతకుముందు దేవుని నమ్మిన వాళ్ళు కాదు, అంతకుముందు ఒకసారి కూడా తీసుకువచ్చి బైబిల్ చదవాలంటే చదవకుండా వెళ్ళిపోయారు. అటువంటి వారు ఏమైపోయారంటే నర్సు, డాక్టరు ముగ్గురు మారుమనసు పొందారు. వారిని యొక్క గురి ఏంటంటే వాళ్ళు దేవుని వాక్యం చదవాలి, వాళ్ళు మారుమనసు పొందాలి అనే ఆశ కావచ్చు. దాన్ని బట్టి అక్కడ నర్సులు, డాక్టర్ కూడా మారుమనసు పొందారు. మారుమనసు పొందిన తర్వాత వారిని ఆయన ఏమైపోయాడంటే చనిపోయాడు. వారిని ఏమైపోయాడు? చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత చాలా బాధాకరమైన విషయం. నర్సులు చాలా బాధపడ్డారు, డాక్టర్లు బాధపడ్డారు. అలాగే మనకు కూడా చాలా బాధ వేస్తుంది. వారిని తన యొక్క జీవితంలో ఒక ముగ్గురు మారు మనసులు రక్షణ పొందిన తర్వాత తాను మరణించాడు. వారిని ఏమయ్యాడు? మరణించాడు. వారిని మరణించిన తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారు. అట్లా బాధపడిన తర్వాత వారిని వేగంగా ఎక్కడికి వెళ్ళాడంటే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. వారిని ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యం వెళ్ళాడు. ఆ పరలోక రాజ్యంలో నడుచుకుంటూ వెళ్తా ఉంటున్నాడు. వారిని చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో నడుచుకుంటూ వెళ్తా ఉంటున్నప్పుడు వారికి అక్కడ ఒక జీవపు గ్రంథం కనబడింది. ఏం కనబడింది? జీవపు గ్రంథం కనబడింది. ఆ జీవపు గ్రంథములో వారిని యొక్క పేరు రాయబడుట చూశాడు. ఈ జీవపు గ్రంథము వారికి కనబడింది. కనబడినప్పుడు అందులో ఆయన పేరును చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత అదే విధంగా వారిని నడుచుకుంటూ ముందుకు వెళ్తా ఉంటున్నాడు. ఎక్కడ ఇది ఎక్కడ జరిగింది? పరలోక రాజ్యంలో జరిగింది. పరలోక రాజ్యంలో వారికి ఒక జీవ గ్రంథం కనబడింది. ఆ జీవ గ్రంథంలో ఆయన పేరు వ్రాయబడినట్లు ఆయన చూసుకున్నాడు. తర్వాత అలాగే నడుచుకుంటూ ముందుకు వెళ్తా ఉంటున్నాడు. అక్కడ ఏముందంటే ఒక జీవ కిరీటం. ఏముంది అక్కడ? ఒక ముందుకు వెళ్ళిన తర్వాత జీవ కిరీటం కనబడతా ఉంటున్నది వారికి. అయితే ఆ జీవ కిరీటాన్ని అది ఎట్లా ఉందంటే బంగారంతో తయారు